పుట్టింట్లో ఓడిబియ్యం ఎందుకు పోస్తారు, ఎవరు ఎవరికి పోయాలి, ఎలా పోయాలి, ఏమేం పోయాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పెళ్ళి అనే బంధంతో ఆడపిల్ల హఠాత్తుగా తల్లిదండ్రులకు తోడబుట్టిన వారికి దూరంగా పోవడమే కాకుండా కొత్త వారితో కలిసి జీవితం ప్రారంభించాలి అని పుట్టింటి వారిని వదిలేసి వెళ్ళడం ఎంత కష్టంగా ఉంటుందో వధువుకు మాత్రమే తెలుస్తుంది. ఆ తర్వాత కష్టం ఆ తల్లిదండ్రులకు మాత్రమే. ఆ ఇద్దరి దూరాన్ని తగ్గించే ప్రయత్నమే ఈ ఓడిబియ్య ఆచారం. మళ్ళీ మళ్ళీ కూతుర్ని ఇంటికి పిలిపించి కనులారా చూసుకొని మనసారా ఆశీర్వదించి ఆ ఆడపిల్లకు నచ్చిన దుస్తులు కొనిపెట్టి పసుపు కుంకుమ పెట్టే అవకాశం కల్పించాలని ఓడిబియ్యం పోయడం అనే మన సాంప్రదాయం ఇప్పటికీ మనం పాటిస్తూనే ఉన్నాం. అయితే ఈ ఓడిబియ్యం పోయడానికి ఒక మంచి రోజు చూసుకోవాలి. శుక్ర మంగళవారాలు ఆదివారాలు కాకుండా చూడాలి. 5 షేర్ల బియ్యం తీసుకోవాలి. అందులో 5 జాకెట్ పీసులు, 5 కొబ్బరి గిన్నెలు, 5 బెల్లపు ఉండలు, పసుపు కుంకుమ, తమలపాకులు, 5 వక్కలు, 1 దువ్వెన, 2 చెక్క బొమ్మలు, చవాకి, 5 పసుపు కొమ్మలు, 5 ఖర్జూరాలు, 5 రకాల పండ్లు, 5 రకాల స్వీట్స్ సిద్ధం చేసుకోవాలి. సాయంకాలం దీపం పెట్టేలోగా ఈ ఓడిబియ్యం నింపాలి. కనీసం 5 మంది ముత్తైదువులు ఉంటే మంచిది. మొదట అమ్మాయికి కొంచెం పెరుగన్నం తినిపించి తాంబూలం వేసుకోమని చెప్పాలి. తర్వాత పసుపు కుంకుమ పెట్టి చీర జాకెట్టు తాంబూలం భర్తతో కలిపి కూర్చోపెట్టి పెట్టాలి. పెట్టిన తర్వాత ఆ బట్టలు అమ్మాయి అబ్బాయి కట్టుకొని వచ్చిన తర్వాత కొంగును కుడివైపుగా ముందుకు తీసుకొని ఒడిలో పరిచినట్లుగా చేయాలి. మొదటిసారిగా తల్లి ఒడిలో పసుపు కుంకుమ కలిపిన బియ్యాన్ని ఒడిలో పోయాలి. ఇలా పోసేటప్పుడు ఒక ఖర్జూరం కానీ, ఒక వక్క కానీ, ఒక పసుపు కొమ్ము కానీ వచ్చేలా చూసుకోవాలి. ఇలా 5 సార్లు పోశాక 5గురు ముత్తైదలు కూడా ఈ విధంగానే పోయాలి. ఆ తర్వాత ఆ అమ్మాయిని తన ఒడిలో ఉన్న బియ్యాన్ని ఒక 5 మార్లు బియ్యం మాత్రమే వచ్చేలాగా పాత్రలో వేయమనాలి. ఈ ఓడి బియ్యం ఎప్పుడెప్పుడు పోస్తారు అంటే పెళ్ళిలో ఒకసారి, మరో 2 సందర్భాల్లో కూడా ఈ ఓడి బియ్యం పోస్తారు. మొదటి బిడ్డ పుట్టినప్పుడు, బారసాల నాడు, తర్వాత 5 ఏళ్లకొకసారి, ఇక మధ్యలో కొడుకుల పెళ్ళిళ్ళు అయితే ఆడపడుచుకు పెట్టే వస్తువులు పసుపు కుంకుమ అని బట్టలు పెట్టి ఇష్టముంటే బంగారం కూడా పెట్టవచ్చు. ఆ అమ్మాయిని పుట్టింటి వారు ఓడిబియ్యం పోసి పంపిస్తారు. ముత్తైదుగా 10 కాలాలు ఉండాలని ఆశీర్వదించి సారె కూడా పంపుతారు. సారె అంటే కొబ్బరి కుడుకలు, శనగపప్పు, పసుపు కుంకుమ, పచ్చముగ్గు పసుపు కలిపిన బియ్యపిండి. ఇవి కూడా ఎంత అనేది కొలత ఉండదు, కానీ ఆ అమ్మాయికి ఇచ్చి పంపించాలి. ఈ బియ్యం పోసుకున్నవారు మంచి రోజు చూసుకొని మొదటగా కొంత వండి దేవుడికి నైవేద్యం పెట్టి ఆ తర్వాత అత్త ఇంటి వారు అమ్మాయి పుట్టింటి వారితో కలిసి భోజనం చేయాలి. ఇదేనండి మన ఓడిబియ్యం, మన సాంప్రదాయం.